అలాగే బెల్లం దీంతో 1.5 కప్పు తీసుకుంటున్నాను. పాన్లో 1 స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు దీన్ని ఈ బెల్లాన్ని వేస్తున్నాను. ఈ బెల్లాన్ని ఇలాగ వేస్తున్నాను. వాటర్ ఏమీ వేయలేదండి. ఇప్పుడు బాగా ఇలాగా వేయించుతున్నాను అన్నమాట. పాకం కోసము దీనికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇలా పాకం వచ్చింది కదండి, ఇది వాటర్లో వేసుకుంటే ఇలాగా రావాలన్నమాట. తీగ పాకం కాకుండా ఇలాగ చూసారా, ఇలా గట్టిగా వచ్చిందంటే అప్పుడు ఇది రెడీ అన్నమాట. మనం అంతలోకి ఒక ప్లేట్కి ఆయిల్ బ్యాక్ సైడ్ వేసుకున్నాం చూసారా. వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ శనగగింజల పొడి అంతా బాగా కలుపుకున్నాను. బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపాను. ఇలా పొడిగా వద్దు ఒక్క ముక్క అంటే మామూలుగా ఉంటలుగా కావాలంటే అలాగే శనగగింజలు వేసుకోవచ్చు. వద్దు మామూలు ఇలాగా బిల్లలు కావాలంటే ఇలా ప్లేట్ మీద వేసుకొని చేసుకోవాలా. లేదంటే కొంచెం చల్లారినాక ఉంటలు చేసుకుంటే అది మామూలు శనగగింజలు దానికి పొడి కొట్టాల్సిన అవసరం లేదు. అలాగే గింజలుగా పొట్టు తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కాసేపు బాగా ఆరనిద్దాము. చూసారా, ఇప్పుడు దీన్ని ఇలా ఈ స్టీల్ ప్లేట్ మీద వేసుకున్నామండి. ఇప్పుడు సరే ఇలా ప్లేట్ మీద వేసుకొని నెయ్యి పూసుకునే ప్లేట్ మీద వేసుకొని ఇలా అనుకొని ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత మనం బిళ్ళల్లాగా కోసేసుకుంటే ఇంట్లోనే 5 మినిట్స్లోనే చిక్కీ రెడీ అయిపోతుంది. పిల్లలకి బయట ఇది కొనాలంటే 100 రూపాయలు 200 అంటారు. మనకు 50 రూపాయలతోనే ఈ చిక్కీ అనేది ఇంట్లో తయారైపోతుంది. మళ్ళీ నీట్గా కూడా చేసుకుంటాం కాబట్టి పిల్లలకు ఈ చిక్కీ చాలా బలమైందండి. బెల్లంలో ఐరన్ అన్నీ ఉంటుంది కాబట్టి. ఇలా కోసేసి 5 మినిట్స్ తర్వాత చూసారా అండి, ఇలా కట్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో చిక్కీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పిల్లలకి ఇస్తే ఎంత ఇష్టంగా తింటారు. బలము శక్తి అన్నీ వస్తుంది పిల్లలకి. బెల్లం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. ఇంట్లో చేయటం వల్ల నీట్గా చేస్తాం కాబట్టి.